హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ఆర్ రుచులు. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వెజ్ రోల్ అండి. మరి ఈ వెజ్ రోల్ని ఏ విధంగా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక అరకప్పు మైదా, అదేవిధంగా ఒక అరకప్పు గోధుమ పిండిని తీసుకోవాలండి. ఈ రెండింటిని కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాం. మీరు కనుక హెల్తీగా తినాలనుకుంటే అచ్చం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి, కానీ మైదా యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని ఇలా చపాతీలు చేసుకోవడానికి ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక తడి క్లాత్ని ఇలా కప్పుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం దీనిలోకి స్టఫింగ్ని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం ఒక క్యారెట్ తురుము, అలానే ఒక ఉడికించుకొని తీసుకున్న బంగాళదుంప, టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని తీసుకోండి. అదేవిధంగా క్యాప్సికమ్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్రని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు మరియు ఉల్లిపాయ ముక్కలని వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాల్సినంత అవసరం లేదండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత ఇందులో క్యాప్సికమ్ ముక్కలు, అదేవిధంగా తురుముకొని పెట్టుకున్న క్యారెట్ తురుముని కూడా వేసేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. మీరు ఇంకా ఇందులో బీన్స్, క్యాబేజీ, అలానే మీకు ఏ వెజిటేబుల్ నచ్చితే అలాంటివి మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. టమాటాలు కూడా మగ్గిపోయిన తరువాత ఫైనల్గా ఇందులో మనం ముందుగా ఉడికించుకొని తీసుకున్న బంగాళదుంపని మెదుపుకొని ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అండి. ఆల్రెడీ మనం పిండి కలిపేటప్పుడు ఉప్పుని యాడ్ చేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం పసుపు, అలానే ఒక 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకున్న పిండి పైన క్లాత్ని తీసేసుకొని ఈ పిండి అంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి. మీరు పిండిని ఎంత బాగా కలుపుకుంటే చపాతీలు అనేవి అంత స్మూత్గా వస్తాయి. ఇప్పుడు పిండిని ఇలా కొంచెంగా తీసుకొని చపాతీ పీట పైన ఇలా కొంచెం పొడి పిండిని చల్లుకొని మనం చపాతీని చేసేసుకుందాం. చపాతీలు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండంతా కూడా చపాతీలా చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని తవా పెట్టుకోవాలండి. తవా హీట్ అయిన తర్వాత ఇలా దానిపైన నెయ్యిని కానీ లేదా నూనెని కానీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత చపాతీని తీసుకొని ఈ విధంగా వేసేసుకొని పైనుంచి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుందాం. ఇలా అప్లై చేసిన తర్వాత దీనిని రెండో వైపుకు తిప్పుకుంటూ కాల్చుకుందాం. ఇలా చపాతీలు అనేవి మాడిపోకుండా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ విధంగా అన్ని చపాతీలను కూడా కాల్చుకొని తీసుకోవాలి. ఇప్పుడు చపాతీని ప్లేట్లోకి తీసుకొని దానిపైన కొంచెం టమాటో సాస్ని అప్లై చేసుకుందాం. దీనిపైన మీరు పన్నీరుని కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీరు కనుక ఒకసారి ఇలా చేసి మీ పిల్లలకు పెట్టారంటే వాళ్ళు మళ్ళీ కావాలని అడుగుతారు. అదేవిధంగా ఈ చపాతీ రోల్ అనేది లంచ్ బాక్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని పెట్టేసుకుందాం. ఇప్పుడు అదేవిధంగా క్యాప్సికమ్ ముక్కలను కూడా పెట్టేసుకుందాం. మీ దగ్గర క్యాబేజ్ కనుక ఉంటే దాన్ని కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ను కూడా పెట్టుకుందాం.
ఇలా ఈ విధంగా స్టఫింగ్ కూడా పెట్టేసుకున్న తర్వాత ఈ చపాతీని మనం రోల్ చేసుకుందాం. ఇంతేనండి, వెజ్ రోల్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఏఎస్ఆ రుచులని సబ్స్క్రైబ్ చేసుకొని మేమందించే నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని